బీజేపీ అనేది ఎక్కడైనా ఏ రాష్ట్రంలో అయినా సీరియస్‌గా రాజకీయం చేయాలి, సీరియస్‌గా పాగా వేయాలి, సీరియస్‌గా దృష్టి పెట్టాలి అంటే ఫస్ట్ దాన్ని అనుబంధ విభాగం వాళ్ళు లేదా ఆ పార్టీ నాయకులైనా మొదట చేసే పని ఆ రాష్ట్రంలో ఇన్‌ఫ్లుయెన్సింగ్ పర్సనాలిటీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో సమావేశాలవ్వడం, వాళ్ళతో చర్చించడం, ఇలా వన్ బై వన్ నరుక్కుంటూ వెళ్తూ ఉంటారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో అయితే వాళ్ళకు ఆల్రెడీ దాదాపు అన్ని రాజకీయ పార్టీలు వాళ్ళ గుప్పెట్లోనే ఉన్నట్లున్నాయి. కూటమిలో ఉన్నటువంటి తెలుగుదేశం, జనసేన అయితే వాళ్ళ జుట్టు బీజేపీ చేతిలోనే ఉంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో కరెక్ట్‌గా బీజేపీ స్టైల్ ఆఫ్ పాలిటిక్సే టీడీపీ, జనసేన చేస్తూ ఉన్నాయి. బీజేపీ మన పని వాళ్ళే చేస్తూ ఉంటే అల్టిమేట్‌గా మనకే కదా అది బెనిఫిట్ అయ్యేదని చెప్పి వాళ్ళు చూస్తూ ఉన్నారు. వాళ్ళు కోరుకున్నట్లే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కూడా ముందుకెళ్తూ ఉన్నాయి. ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్‌లో నోటాతో పోటీ పడే పరిస్థితి దగ్గర నుంచి చాలా ఇంప్రూవ్‌మెంట్ అయ్యేంత వరకు వాళ్ళ అడుగులైతే పడుతూ ఉన్నాయి. బై డిఫాల్ట్‌గా జనసేన, టీడీపీ దగ్గరుండి బీజేపీ ఎజెండానే మోసుకుంటూ వెళ్తూ ఉన్నారు. అది వేరే విషయం. మరొక వైపు ఇంట్రెస్టింగ్‌గా ప్రముఖ నటుడు వెంకటేష్ ఇంట్లో హైదరాబాదులో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగత్ గారు మరికొందరు సినిమా ప్రముఖులు, నిర్మాతలతో సమావేశం అవ్వడం ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒక బిగ్ డిస్కషన్ పాయింట్ అయింది. వెంకటేష్ ఇంటికి ఆర్ఎస్ఎస్ చీఫ్ వెళ్ళడం, నాగార్జున, నాని, అదే కిరాణా కొట్టు నాని ఉండే కదా యాక్టర్, న్యాచురల్ స్టార్ అంటూ ఉంటారు. నాగార్జున, నాని, ఆయన ఎవరు తేజ సజ్జా ఇట్లా కొందరు నిర్మాతలు, మరికొందరు ప్రముఖ హీరోలు అందరూ ఆ సమావేశంలో పాల్గొన్నారంట. దేశము, ఇంకేదో సంస్కృతి, లేకుంటే ఇంకేదైనా సాంప్రదాయాలు, మరేదో అంశాల మీద సినిమాలో వాటన్నిటిని ఎట్లా పొందుపరచాలి, ఏ విధంగా సినిమాలు తీవాలి, మొత్తం మీద ఈ రకమైన చర్చ. అల్టిమేట్గా ఆర్ఎస్ఎస్కి, బీజేపీకి మేలు జరిగే విధంగానే ఈ సినిమాల్లో వేటిని ఎలా పొందుపరచాలి అన్న దాని చుట్టూ చర్చ. మచ్ ఇంట్రెస్టింగ్. ప్రముఖ తెలుగు సినిమా హీరో ఇంటికి వెళ్ళి మిగిలిన సినిమా హీరోలు అక్కడ ఉండి సినిమా వాళ్ళు ఆర్ఎస్ఎస్ చీఫ్ మీటింగ్ చూడండి కాంబినేషన్. కానీ దీని ఇంపాక్ట్ ఏంటి? సో ఈ ఈ సమావేశం తర్వాత అంటే ఈ సమావేశం అనేది ఇంపాక్ట్ తర్వాత రోజులు ఎలా చూపించబోతుంది అన్నది ఇంట్రెస్టింగ్ చూడాలి. మరి వాళ్ళ సినిమాలు సో ఈ ఆర్ఎస్ఎస్ కోరుకున్న కోణంలో సినిమాలు తీసి సో దట్ జనాలను ఆ విధంగా మౌల్డ్ చేసే ప్రయత్నం చేస్తారా? అంతలేదు ఊరకే ఊరు ఎవరిని కలవరు కదా. సో ఈ కలయిక వెనక ఏదో పెద్ద ప్లాన్ ఉంది. ఆ ప్లాన్ ఏంటన్నది రాబోయే రోజుల్లో చూడాలి.